తామ్రాంభోజం జలజనికటే తత్ర బంధూకపుష్పం తస్మిన్ మల్లీ కుసుమసుషమాం తత్ర వీణానినాదం వ్యావృణ్వానా సుకృతలహరీ కాపి కాంచీనగర్యా ఐశానీశా కలయతితరా ఇంద్రజాలం విలాసం అంటారు ముఖశంకరులు. అమ్మవారి గురించి వర్ణన చేస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందించారు. ఒక్కొక్క వస్తువుని ధ్యానం చేసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ఫలితములు ఉంటాయి. అందులో అమ్మవారి యొక్క కేశభారమును, ఈ మాట చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవలసి ఉంటుంది. కేశభారము అంటారు. కేశభారము అంటే జుట్టు ఏదో తేలికగా ఉండడం కాదు. కొద్దిగా చిన్న శిఖంత జట ఉందనుకోండి, నేను ఎవరిని విమర్శించట్లేదు, ఏదో అది ఆరోగ్యం వల్ల అవ్వచ్చు, అనారోగ్యం వల్ల అవ్వచ్చు. ఇంతే జట ఉందనుకోండి, అది చాలా తేలికగా ఉంటుంది. కేశభారము అని ఎప్పుడంటారు? చాలా పెద్ద జుత్తు ఉందనుకోండి, అంత పెద్ద జుత్తు కబరీబంధంగా అంటే చల్లుకుని ఉండకూడదు అన్నది శాస్త్రవాక్కు కదా. అందుకని అది కబరీబంధంగా ఒక ముడిగా వేసుకుని ఉన్నారనుకోండి, దాన్ని కేశభారము అంటారు. సాధారణంగా లోకంలో కేశభారం వంక చూడడం, అదే పనిగా గమనించడం పురుషుడు పతనం అవడానికి కారణమవుతుంది. అందున విశేషించి స్త్రీ కేశభారం గురించి ఎక్కువ ఆలోచించకూడదు, తదేక దృష్టితో చూసే ప్రయత్నం కూడా చేయకూడదు. కానీ అమ్మవారి యొక్క కేశభారాన్ని ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళ యొక్క క్లేశభారము పోతుంది. క్లేశము తొలగిపోవాలి. క్లేశము అంటే బాహ్యమునందు కష్టం కాదు, మానసికమైన కష్టమును క్లేశము అని పిలుస్తారు. ఎక్కువ అన్వయం దానికి. ఈ బండరాయిని ఎత్తండి అన్నారనుకోండి, నేను పొద్దున్న నుంచి కష్టపడి సాయంకాలానికి అడుగు వచ్చాననుకోండి, అది శారీరకమైన కష్టం. ఒకటి మనసుని తొలుస్తోంది, అది పొడుస్తోంది. అంకుశం పెట్టి పొడిస్తే ఎలా ఉంటుందో అలా కలుక్కుమని పొడుస్తోంది, లోపల బాధ కలుగుతోంది. ఆ క్లేశమును తొలగించగలిగినది ఏది అంటే అమ్మవారి యొక్క కేశభారము. కేశభారమును ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళకి క్లేశభారము తొలగింపబడుతుంది. అది ఆవిడ గొప్పతనం. రెండవది, లోకంలో ఎక్కడైనా సరే హేయమైన వస్తువులుగా చెప్పబడేవి ఏవి అంటే వెంట్రుకలు, గోళ్ళు. ఈ రెండు అత్యంత హేయమైనవిగా చెప్పబడతాయి. వీటిల్లో మళ్ళీ రెండు జంతువులకు సంబంధించినవి మాత్రం విశేషంగా చెప్పబడతాయి. ఏనుగు యొక్క వెంట్రుక దృష్టిదోష నివారణం చేస్తుంది, అందుకని అది మంచిది. అలాగని కనపడ్డ ఏనుగుల వెంట్రుకలు పీకమని నేను చెప్పట్లేదు, అదో దోషం కూడా. ఏనుగు వెంట్రుక దోషాన్ని నివారణ చేస్తుంది. దృష్టిదోషం పోతుందని ఏనుగు వెంట్రుకతో ఉన్న ఉంగరం ఒకటి పెట్టుకుంటూ ఉంటారు చేతికి, కాబట్టి అది మంచిది. గోరు, పులిగోరు, అది కూడా దృష్టి దోషాన్ని నివారణం చేస్తుంది. అందుకని పులిగోరు వేసుకుంటారు. ఒక రాచ టీవీ కూడా తాను వేటాడి తెచ్చిన పులిగోరుని తాను ధరిస్తూ ఉంటాడు. అలా ఇప్పుడు తెమ్మని నేను ఎవరిని ప్రతిపాదన చేయట్లేదు అని జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి లోకంలో ఏవి హేయమో అది అమ్మవారి యొక్క కేశభారమునకు అన్వయము కాదు. ఇక్కడ మీకు వెంటనే ఒక ప్రశ్న వస్తుంది. ఈ ధ్యానం చేయించడము అనేటటువంటి మాటలో అంతర్లీనమైనటువంటి ప్రతిపాదన ఏమి అంటే, మీరు జాగ్రత్తగా దాని గురించి ఆలోచించడం మొదలు పెడితే, జలదనికటే అంటే అమ్మవారి జుత్తు నల్లమబ్బులా ఉంది అని వదిలిపెట్టడం కాదు. అక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఏమిటి ఆ ప్రశ్న? సాధారణంగా లోకంలో ఎవరికైనా ఒక వయసు వచ్చిన తర్వాత జుట్టు తెల్లబడిపోతుంది. అమ్మవారి యొక్క వయస్సు ఎంత? ఖచ్చితంగా మా తాతగారి కన్నా, మా ముత్తాతగారి కన్నా, మా వంశంలో అంతకు ముందున్న వాళ్ళందరికన్నా కూడా ఆవిడ పెద్ద ఆవిడే. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్ద అమ్మ, చాలా పెద్ద ఆవిడే. ఎందుకనంటే ఈ సృష్టికి అంతటికీ పూర్వం ఆవిడ ఉంది. ఆవిడ జుట్టు తెల్లగా ఉండాలా, నల్లగా ఉండాలా? అదొక ప్రశ్న వస్తుంది కదా. జుట్టు తెల్లబడుట అనే మాటకు అర్థం ఏమిటంటే ఆ వ్యక్తి కాలమునకు వశపడుతున్నాడు అని గుర్తు. తెలుపు అన్నీ అందులోంచి వస్తాయి. ఇది ఉండగా జీవుడి కొరకు తాపత్రయపడాలి. అది సమయం దాటిపోయిందా, ఆ జీవుడు వెళ్ళిపోయాడా బయటికి, ఇక ఆ తర్వాత ఉద్ధరించడానికి తరువాతి శరీరాలు ఉపయోగపడతాయని, మనుష్య శరీరం వస్తుందని సిద్ధాంతం చేసి చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఈశ్వరుడు యొక్క హెచ్చరిక
తెల్లబడిపోతుంటుంది జుత్తు. అందుకే ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ దంతంబుల్ పడనప్పుడే తనువు ఎందారూఢి ఉన్నప్పుడే అంటూ కేశముల్ వెల్వెల్ల కానప్పుడే అంటాడు. జుత్తు తెల్లబడక ముందే భగవంతుని యొక్క పాదములను గట్టిగా పట్టుకోవడం అలవాటు చేసుకుంటే శరీరము వైక్లభ్యమును పొంది జరాభూయిష్టమై తాను కదలలేని స్థితిని పొందినా తాను ఓపిక ఉన్ననాడు ఏ శరీరాన్ని సాధనం చేసుకుని పరమేశ్వర దర్శనము కొరకు దాన్ని ఉపయోగించాడో ఆ ఉపయోగించిన కారణం చేత ఏది చదువుకున్నాడో ఏది చూశాడో ఏది విన్నాడో దానిని మనసు స్మరిస్తుంది. అప్పుడు మనసు చేత పుణ్యం చేసుకుంటాడు. శరీరాన్ని వాడుకోలేదనుకోండి, మనసు దేన్ని ఆధారం చేసి స్మరిస్తుంది? చూసింది లేదు, విన్నది లేదు, చదివింది లేదు, చేసింది లేదు. దేన్ని ఆధారం చేసుకుని స్మరిస్తుంది? కాబట్టి తెలుపు ఒక హెచ్చరిక. ఇది కాలమునకు వశపడిపోయేటటువంటి వారందరికీ అన్వయం. ఆవిడ జుత్తు కూడా తెల్లబడింది అనుకోండి, అప్పుడు ఆవిడ కూడా కాలమునకు వశపడిపోయిందని అర్థమా కాదా? అందుకే నిత్య యవ్వన, ఆవిడ ఎప్పుడూ యవ్వనంలో ఉంటుంది. శివుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఎప్పుడూ యవ్వనంలో ఉంటాడు. ఎలా? చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. గురువుగారు యవ్వనంలో ఉన్నాడు, శిష్యులు వృద్ధులయ్యి ఉన్నారు. వయస్సులో పెద్దవాళ్ళు శిష్యులు, వయస్సులో చిన్నవాడు గురువుగారు, యవ్వనంలో ఉన్నవాడు. అంటే దాని అర్థం ఎవడు కాలమునకు వశపడడో వాడే కాలమునకు వశపడకుండా శిష్యుల్ని ఉద్ధరించగలడు. తానే ఉత్తీర్ణత చెందనివాడు తన శిష్యుల్ని ఎలా ఉత్తీర్ణుల్ని చేస్తాడు? కాబట్టి ఆయన యవ్వనంలో ఉంటాడంటే కాలమునకు వశపడడు. అమ్మవారు కాలమునకు వశపడదు. ఆవిడ మహాప్రళయ సాక్షిణి. అమ్మ అన్న మాటలో ఒక మాధుర్యం ఉంది. అమ్మే లోకాలన్నింటినీ మహాప్రళయంలో కలిపేస్తుంది అంటే బాగుండదు. అందుకని ఆవిడ చూస్తూ ఉంటుంది అంతే. శివుడు మహాప్రళయంలో సమస్త భూతములను తనలోకి తీసేసుకుంటుంటే ఆవిడ సాక్షిగా నిలబడి చిట్ట చివర తాను కూడా శివుడిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆవిడ మొట్టమొదట అహంస్ఫురణగా పైకొస్తుంది. నేను అన్న భావన శివుడికి వస్తుంది. పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషికా అంటారు శంకరులు సౌందర్యలహరిలో. నహ మా ముందు ఆ శంకరుని యొక్క నేనన్న భావన మూర్తిమంతమై నిలబడుగాక, ఆమెయే అమ్మవారు అంటారు. కాబట్టి ఆమె కాలాతీతురాలు సుమా అని చెప్పడం జలదనికటే, ఆమె కొప్పుని అడ్డుపెట్టి చెప్పడం. రెండు, అసలు కొప్పుతో మొదలు పెట్టడం ఎందుకు? భగవంతుడికి లింగభేదం ఉండదు, కానీ పరదేవతగా అమ్మ అన్న భావనతో ఆరాధన చేసినప్పుడు కేశాది పాదాది పర్యంతం చూస్తారు, పైనుంచి కిందకొస్తారు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం కూడా ఈ మర్యాద పాటిస్తుంది. కాబట్టే మొట్టమొదట అమ్మవారి కొప్పు దగ్గర మొదలు పెడతారు. చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ కురువింద మణిశ్రేణీ కనత్కోటీరమండిత అంటూ అలా క్రమక్రమంగా కిందకొస్తూ పాదాల దగ్గరికి వచ్చి కాలి గోటి దగ్గరికి వచ్చి నకదీదితి సంచన్నన మజ్జన తమోగుణ, పాదములు చిటికిన వేలి గోటి యొక్క కాంతి దగ్గర పరిసమాప్తం చేస్తారు. అథవా పదద్వయ ప్రభాజాల పరాకృత సరూరుహ సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య సేవది. అవన్నీ పాదాల దగ్గర పరిపూర్ణమైపోయేటటువంటి నామాలు. అంటే తల దగ్గర నుంచి పాదముల వరకు వస్తారు స్త్రీ స్వరూపంగా ఉపాసన చేసేటప్పుడు. అవి ఒక ఉత్తమ సంప్రదాయములు. అందుకని కబరీబంధంతో మొదలు పెడతారు. అది నీ ఉపాసన సిద్ధి పొందాలి, నువ్వు పట్టుకోవడం చేత కావాలి నీకు. అందుకని అమ్మవారి కబరీబంధాన్ని మూకశంకరులు ముందు చెప్తున్నారు. ఆ ముందు చెప్పినప్పుడు బాగా దృష్టి పెట్టించడం కోసమని జలదనికటవు అని మొదలుపెట్టారు. నల్ల నీరు నిండిన మబ్బు ఎలా ఉంటుందో అటువంటి కబరీబంధముతో అమ్మవారు ఉన్నది. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు అనేకమైన శ్లోకాలు చేశారు. అనేక శ్లోకాలు చేసినా కొన్ని శ్లోకాలకి ఫలశ్రుతి స్వరూపంగా ఫలితాన్ని చెప్పారు. కొన్ని శ్లోకాల దగ్గర అసలు చెప్పలేదు. అసలు చెప్పలేదు అంటే కారణం ఏమిటంటే చెప్పడం సాధ్యం కాదు అని దాని అర్థం. అలా కొన్ని శ్లోకాలు బహుశా నా దృష్టిలో ఒక్క శ్లోకంలోనేమో మొదలు పెడుతూనే ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ఇది ఈ ఫలితం ఇస్తుందంటూ మొదలుపెట్టేశారు శ్లోకాన్ని. అలా మొదలుపెట్టిన ఏకైక శ్లోకం శంకర భగవత్పాదులది సౌందర్యలహరిలో అమ్మవారి కబరీబంధం గురించి, అమ్మవారి జుత్తు ముడి గురించి.
ఎందుకని అలా మొదలు పెడతారు, ఎందుకు అలా ఇస్తారు? గురుస్వరూపమైనటువంటి వారు మూకశంకరులు కాదు పలుకుతున్నది, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కామాక్షి పలుకుతోంది ఆయనలోంచి. కామాక్షి ఆయనలోంచి ఎందుకు పలుకుతోంది? జలధనికటవు అని ఆవిడ కబరీబంధం గురించి ఆవిడ ఎందుకు పలుకుతోంది అంటే, అమ్మవారి యొక్క కబరీబంధ దర్శనం సాధ్యం కాదు. ఎందుచేత సాధ్యం కాదంటే, కరచరణాదులతో ఒక మూర్తి ఉన్నదనుకోండి, ఎప్పుడైనా వెనక నుంచి పూజ ఉండదు. ఏవి వెనక వైపు నిలబడితే తప్ప చూడడం సాధ్యం కాదో అవి మీరు ఎప్పటికీ చూడడం కుదరదు. అది ఎవరు చెప్పాలి అంటే, బాగా ధ్యానం చెయ్యగలిగిన వాడెవరుంటాడో వాణ్ణి పరమాత్మ అనుగ్రహించిన నాడు మాత్రమే వాడు చూడగలుగుతాడు, తప్ప ఇతరులకు సాధ్యం కాదు. అందుకే అన్నమాచార్యులు వారు ఓ అద్భుతమైన మాట అంటాడు, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు. కాబట్టి ఆ కబరీబంధం కనపడదు. ఎందుకని? వెనక్కి వెడితే కానీ తెలియదు. ఓ గుళ్ళో అర్చక స్వామి ఉన్నారనుకోండి, ఆయనకి అధికారం ఉంటుంది, ఆయన వెనక్కి పెడతారు. నేను చూస్తానండి అన్నాడు. కానీ ఆయనకి కూడా ఒక కష్టం ఉంటుంది. ఏమిటో తెలుసా? అసలు మూర్తికి ఒక కిరీటం ఉంటుంది సహజంగా, ఆ కిరీటంలోకి వెళ్ళిపోతుంది కబరీబంధం, అందుకని కనపడదు పూర్తిగా. మరి కనపడని కబరీబంధం కనపడితే తప్ప అసలు జన్మ సార్థక్యం పొందదు. అది కనపడిందనుకోండి తరించిపోయాడంతే. ఉపాసన రహస్యం చెప్పాలి అంటే, అమ్మవారిని మనసులో బాగా పట్టుకోగలిగిన వ్యక్తి ఏ మందిరంలో కూర్చుని పూజ చేస్తాడో ఆ మందిరంలోంచి సువాసన వస్తాయి. కావాలంటే మీరు పెద్దలను అడగండి, ఆ మందిరంలో సువాసన వస్తాయి. ఎందుకు వస్తాయంటే, అమ్మవారు కూర్చుని కబరీబంధ దర్శనమిస్తుంది. కామకోటికి 64వ పీఠాధిపతి పేరు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి. ఆ పీఠంలో చాలామందికి చంద్రశేఖరేంద్ర సరస్వతి అని పేరుంది. 68వ వారు నడిచే దేవుడు అని పేరుగాంచిన చంద్రశేఖరేంద్ర సరస్వతి. 64వ వారు ఒకప్పుడు అమ్మవారికి అభిషేకం చేయడానికి కామాక్షి మందిరంలోకి వెళ్ళారు. వెళ్ళి అమ్మవారి తల మీద పాలు పోశారు. పాలు పోసి మంత్రం శ్రీసూక్తం చెప్తున్నారు. ఎందుకో ఇలా పైకి చూశారు, పెచ్చు ఊడి కనపడింది. అయ్యో అమ్మా, అంతరాలయం దెబ్బతింటోందా? ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి కుంభాభిషేకం చేస్తానమ్మా అని ఆయనకి బాధ వచ్చేసి పాత్ర అక్కడ పెట్టి బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వారు మిగిలిన అర్చకులు పూర్తి చేశారు. ఏదో ఆయన వెళ్ళారనుకున్నారు, పాలు పోసి వెళ్ళిపోయారనుకున్నారు. ఆయన చెన్నై వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో దాని పేరు మెద్రాస్. దానికి చుట్టూ గోడ ఉండేటప్పుడు తలుపులు ఉండేవి. వెళ్ళిపోయి రాత్రి పడుకున్నారు. ఏదో శిష్యుల్ని అందరినీ పిలిచి మాట్లాడి ద్రవ్యం పట్టుకురావాలి, పట్టుకొచ్చి ఆలయం అంతా పునర్నిర్మాణం చేయాలని పాపం ఆయన కోరిక. పడుకుంటే ఓ రాత్రి వేళ కామాక్షి ఆయన పడుకున్న దగ్గరికి వచ్చి తట్టి లేపింది. ఆయన లేచారు. కేశపాశాన్ని తీసి ఇలా చూపించి ముట్టుకో ఉంది. ఆయన ఇలా ముట్టుకున్నారు. జిగురుగా ఉంది. ఏమ్మా జుట్టు జిగురుగా ఉందన్నారు. పాలు పోసి వెళ్ళిపోయావు అని. అమ్మా, నీ గుడి పునర్నిర్మాణం చేయాలని తాపత్రయపడ్డానమ్మా అన్నారు. ఏమయ్యా, గుడి పునర్నిర్మాణం చేయడానికి నువ్వు సంపాదించాలా? నన్ను అడిగితే నేను ఇవ్వను. దానికోసం నా జుత్తు ఇలా వదిలి వెళ్ళిపోయావా? చూడు పాలకంపు, ఎంత సువాసనలు రావలసిన జుత్తునది. వెనక్కి వచ్చి అభిషేకం చెయ్యండి. రాత్రికి రాత్రి ఆయన బ్రిటిష్ ప్రభుత్వం వారిని అడిగారు తలుపులు తీయమని. తీశారు వాళ్ళు గౌరవం కొద్ది. తలుపులు తీస్తే వారు గబగబా వచ్చి కంచిలో అమ్మవారికి మళ్ళీ అభిషేకం పూర్తి చేశారు. ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో కాసుల వర్షం పడిపోయింది. ఆ దేవాలయం అంతా పునర్నిర్మాణం చేశారు. అమ్మని నమ్ముకున్న వాళ్ళకే అమ్మవారు కబరీబంధ దర్శనం ఇస్తుంది. కబరీబంధ దర్శనంగానయిందా, ఉత్తర క్షణంలో నల్లని కురులు చూసిన వాడు ఎవరుంటాడో, కురులు నల్లగానే ఉంటాయి, తెల్లగా ఉండవు. నల్లని కురులు అని నేను అన్నప్పుడు ఇంకొక రంగాన్ని మీరు అన్వయం చేయకూడదు, నల్లగానే ఉంటాయనాలి. ఆ కురుల దర్శనమైతే నల్లని అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. మామూలు చీకట్లు కావు. లోకంలో నల్లటిది పోవాలంటే తెల్లటిది రావాలి, కాంతి రావాలి. కానీ నల్లని జుత్తు నల్లని అజ్ఞానపు చీకటిని చీల్చేస్తుంది. అది అమ్మవారి గొప్పతనం. అది ఎలా సాధ్యం? నోటితో చెప్పడం కాదు, నువ్వు ధ్యానం చేయి తెలుస్తుంది అంతే. దానికి అది ఒకటే జవాబు. అందుకే శంకరాచార్యులు వారు కబరీబంధం మీద శ్లోకం చెప్తే మాత్రం ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధనవాటీ విటపినాం.
అసలు పరమాద్భుతం ఆ శ్లోకం. ధునోతుద్ధాంతం అంటూ మొదలెట్టారు. మా అజ్ఞానములు విచ్చిపోవుగాక అని. ఆ తల్లిని ఎవరు నమ్ముకుంటారో ఆ నమ్ముకున్న వాళ్ళని అనుగ్రహించడానికి కబరీబంధం చూపిస్తుంది, వాళ్ళ జోలికొచ్చిన వాళ్ళకి కబరీబంధం చూపిస్తుంది. అది విచిత్రం. 64వ పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామితోనే వాదించడానికి ప్రతివాదులు వచ్చారు. ఆయన ముందు చక్కగా భోజనం చేసి రండి అని భోజనం ఇవి పెట్టి వాదనకి కూర్చున్నారు. వాదభిక్ష కావాలన్నారు. వాళ్ళు కూర్చున్నారు. మొదలు పెట్టండి అన్నారు. వాళ్ళకి ఏమి జ్ఞాపకం రావట్లేదు. ఎందుకు జ్ఞాపకం రావట్లేదని అడిగారు ఆయన. మీ ఒళ్ళో పిల్ల పడుకుంది, ఆ పిల్ల చిన్న చిన్న నవ్వులు నవ్వుతోంది, ఆ అమ్మాయి అందంగా 2 జడలు వేసుకుంది, మాకు అవి చూస్తే ఏమి జ్ఞాపకానికి రావట్లేదు, ఆ పిల్లని దింపేయండి అన్నారు. ఆయన అన్నారు, నేను సన్యాసిని, నా ఒళ్ళో పిల్ల ఎందుకు ఉంటుంది? కామాక్షి పరదేవత పసిపిల్ల రూపంలో వచ్చి ఆడుకుంటుంది. అది కామాక్షి యొక్క లక్షణం. కామాక్షి అనుగ్రహించింది అనుకోండి, పసిపిల్ల రూపంలో వచ్చి ఒళ్ళోకెక్కి ఆడుకుంటుంది. అందున కబరీబంధం గురించిన విషయంలో ఆవిడ అనుగ్రహం మరీ విశేషంగా ఉంటుంది. అందుకు శంకరులు ఆ శ్లోకం మొదలు పెడుతూ ధునోతుద్ధాంతం నస్తులిత దళితి ఇందీవరవనం. ఇందులో విచిత్రం ఏంటంటే సువాసిని పూజ చేసేటప్పుడు కన్నా బాల పూజ చేసేటప్పుడు పురుషుడు కూడా తరిస్తాడు. అంటే నేను పవిత్ర హృదయంతో చెప్తున్నాను ఈ మాట. నేను చెప్పేటప్పుడు నా మనసులో ఏ కల్మషం లేదు. సువాసిని పూజ చేసేటప్పుడు వేరొక స్త్రీ కబరీబంధాన్ని ముట్టుకుని దువ్వడం మర్యాదా పురస్సరంగా ఉండదని ఆయన ధర్మపత్ని చేస్తుంది. మహా అయితే ఒకసారి దువ్వెన పెట్టి ఇలా అని వదిలేస్తారంతే. అంత తప్ప ముట్టుకోవడం, ఆ ముడి వేయడం, పువ్వులు పెట్టడం చెయ్యడు కదా యువతల యజమాని. ఆయన బదులు ధర్మపత్ని చేస్తుంది. బాల పూజ చేసేటప్పుడు ఒక అదృష్టం ఉంటుంది పురుషుడికి, తాను దువ్వచ్చు. శారదా నవరాత్రులు వస్తున్నాయంటే బాలపూజ కోసం వెంపర్లాడతాను నేను. తాను దువ్వి, తాను అంగరాగములు అలది, అంగరాగములు అంటే మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే పౌడరు, ఫెయిర్ అండ్ లవ్లీ అనుకోండి, అవి రాసి చక్కగా తల దువ్వి కొప్పేసి జటాబంధనము అంటారు. అంటే జటకి బంధనం ఉండాలి. మీకు ఇంకా మళ్ళీ బాగా అర్థం అవ్వాలంటే రబ్బర్ బ్యాండ్ అనుకోండి, పెట్టి ఓ పువ్వుల దండ తురిమి ఆ పిల్లకి బొట్టు పెట్టి కాటుక పెట్టి నైవేద్యం అని తేనో కిస్మిస్ పళ్ళో ఏవో పెట్టి ప్రత్యక్ష నైవేద్యం అమ్మవారు తిన్నట్టే బాల తింటే తాంబూలం ఇచ్చి తాంబూల చర్వణం చేస్తుంటే ఎర్రటి నోటి వంక యజమానే చేసి చూస్తాడు. సువాసిని పూజలో మళ్ళీ పరిమితులు ఉంటాయి. అన్ని వేళలా సాధ్యం కాదు. ఏ అక్కగారు లాంటి వాళ్ళకో చేస్తే వేరు, అక్కడ కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. కాబట్టి బాలపూజలో అయితే ఈ వైభవం అనుభవించవచ్చు. దునోతుద్వాంతం నస్తులిత దళితి ఇందీవరవనం. అందుకని పెద్దలందరూ ఏమిటంటే అమ్మవారి జుత్తు ఎలా ఉంటుందో చెప్తారు. ఎందుకో తెలుసా? మనం చూడలేం కాబట్టి మానసికంగా చూడడానికి, ధ్యానం చేయడానికి కొన్ని విషయాలు అందిస్తారు. అది ఎలా ఉంటుందంటే నల్ల కలువల తండం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నల్ల కలువల తండం దగ్గరికి వెళ్ళి మీరు నిజంగా ఎప్పుడైనా నిలబడితే కళ్ళకి చాలా చల్లగా ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు ఎప్పుడైనా అమ్మవారి కళ్ళ గురించి చెప్తే నల్ల కలువలతో చెప్తారు. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా గవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకర అంటారు. ఆ తల్లి కన్నులు నల్ల కలువల్లా ఉంటాయిట. అందులో ఇలా తల పెట్టారనుకోండి, నల్ల కలువ చల్లగా ఉంటుంది. దాని కింద నీటి బిందువులు ఉంటాయి రేకుల కింద. అసలు దాని సౌభాగ్యం ఏమిటో దర్శనం చేస్తేను ఆ అందం, దాన్ని చూడాలి పట్టుకుని. అలా ఆ తల్లి గొప్పతనం ఏమిటంటే ఆ కబరీబంధం చిక్కులుగా ఉండదుట. చక్కగా అందంగా దువ్వి ముడివేసి ఉంటుంది. అది సుగంధ తైలముతో అలదితే ఒక మెరుపు ఎలా ఉంటుందో అటువంటి మెరుపు ఒకటి కనపడుతుంటుంది ఆ జుత్తుతో. అయితే ఆశ్చర్యం ఏమిటంటే సాధారణంగా లోకంలో సువాసిని చిహ్నంగా కబరీబంధంలో పుష్పమాల పెట్టుకుంటారు, అలంకారం చేసుకుంటారు. అమ్మవారు పుష్పమాల పెట్టుకోవడం కాదుట, దేవేంద్రుడి యొక్క స్వర్గలోకంలో ఉండేటటువంటి కల్పవృక్షములకు పూసినటువంటి పువ్వులు కోరుకుంటాయిట. మేము ఓసారి అమ్మవారి కబరీబంధంలోకి ఎడితే బాగుండు, మమ్మల్ని తురుముకుంటే బాగుండు అనుకుంటాయిట. ఎందుకని అంటే లోకంలో మంచి సువాసన అంటే ఎక్కడుంటుంది? పువ్వుల్లో ఉంటుంది. ఆ
అందున చాలా గొప్ప పువ్వులేవి, కల్పవృక్షాలకి పూసేటటువంటి పువ్వులు. కల్పవృక్షం అంటే ఒక్క కల్పవృక్షం కాదు, కల్పవృక్షము, మందారము, పారిజాతము, హరివంశము, ఇలా 5 ఉంటాయి. ఇందులో ఆ పూసినటువంటి పువ్వులు గొప్ప సుగంధభరితములై ఉంటాయి. అవి అనుకుంటాయిట అమ్మవారి కేశపాశమునకు సహజ సుగంధం ఉంటుంది. సాధారణంగా లోకంలో వెంట్రుకలకి దుర్వాసన ఉంటుంది, అమ్మవారి జుత్తుకి సువాసన ఉంటుంది. అందుకే కబరీబంధాన్ని ధ్యానం చెయ్యగా 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 ఏదో ఒకనాడు ఆ తల్లి తన కబరీబంధ దర్శనమిస్తుంది. ఆనాడు సమాధిలో పెడతాడు భక్తుడు. ఎందుచేత అంటే సువాసినులు గుబాళిస్తాయి. అటువంటి సాధకుడు ఎవరు ఉంటాడో, ఎవడు అలా దర్శనం చేస్తాడో అటువంటి వాడు ఉన్నటువంటి చోట, వాడు పూజ చేసిన చోట పూజ గదిలోంచి సువాసనలు వస్తాయి. ఏ సుగంధ ద్రవ్యమును వాడకపోయినా వస్తాయి. కారణం అమ్మవారు కూర్చుంటుంది అక్కడ. కాబట్టి సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు, ఆవిడ యొక్క జుట్టుకి సహజమైనటువంటి సుగంధం ఉంటుంది. అథవా మూకశంకరుల యొక్క కోరిక ఏమిటి అంటే, మూకశంకరులది కాదు, కామాక్షి పరదేవత యొక్క కోరిక ఏమిటి? ఆయన నుండి పలుకుతూ ఏదో ఒక చిక్కుముడిలా నేను ప్రతిపాదన చేస్తే, జలదనికటే తామ్రాంభోజం అంటే వీళ్ళ నల్ల మబ్బులా ఉన్న నా కొప్పు గురించి ఆలోచిస్తారు. ఆలోచించేటప్పుడు ఏదో రాత్రి కూర్చుని అత్తగారు కోడలు నల్ల మబ్బు అంటే, నల్లటి కురిలే అంటే, అత్తయ్య గారండి ఆవిడ జుత్తు తెల్లబడదా, మీ జుత్తు తెల్లబడిపోతోంది కదా, మరి ఆవిడ జుత్తు తెల్లబడదా అని కోడలు అడగదా? అడిగితే అత్తగారు చెప్పద్దా ఎందుకు నల్లబడదో? ఎందుకు నల్లబడదో చెప్పి, ఆవిడ కేశములకు ఉండేటటువంటి సహజ సుగంధం చెప్పి, ఆవిడ కబరీబంధమునందు అలంకృతమయ్యేటటువంటి పుష్పములను చెప్పి, ఒకసారి మానసికంగా దర్శనం చేసినంత మాత్రం చేత క్లేశభారం పోవడం కాదు, 5వ తనం నిలబడుతుంది. ఎందుకని? అది పూలమాల చేత అలంకృతమైనటువంటి 5వ తనానికి సూచన అయినటువంటి కొప్పు కనుక, కొప్పు దర్శనం చేత అన్ని ప్రయోజనములు కలుగుతాయి. కోట్ల జన్మల నుంచి వచ్చినటువంటి అజ్ఞానము కూడా అమ్మవారి కబరీబంధ దర్శనము చేత విచ్చిపోతుంది. ధునోతుద్భాంతం నస్తులిత దళితేందీ వరవనం ఘనస్నిగ్ధ శ్లక్షణం చికురనికురంబం తవ శివే. శివే అంటే మంగళప్రదురాలా అని పిలిచారు. అందులో ఇంకొక పేరు పెట్టి పిలవాల అమ్మవారు. అంత గొప్ప కబరీబంధం. అందుకని అది ప్రతిపాదన చెయ్యడం కోసమని జలదనికటే. ఇప్పుడు అక్కడ ఏముంటుంది అంటే, తామ్రాంభోజం ఎర్రటి తామరపువ్వు ఉంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అంటే ఇక్కడ వరకు చెప్తున్నారు మూకశంకర్లు, లేదు కామాక్షి ఇక్కడ వరకు మాట్లాడుతోంది. అమ్మవారి మూర్తిలో ఎర్రటి ముఖమండలం ఉంది, ఇక్కడేమో నల్ల మబ్బు కొప్పు. ఈ నల్ల మబ్బు దగ్గర ఎర్రటి తామర పువ్వు ఉంది. ఎర్రటి తామర పువ్వు అమ్మవారి యొక్క ముఖం. అయితే ఇక్కడ మళ్ళీ ఓ ప్రశ్న, అమ్మవారు ఎర్రగానే ఉంటుందా, తెల్లగా కూడా ఉంటుందా, నల్లగా కూడా ఉంటుందా, ఆకుపచ్చగా కూడా ఉంటుందా, ఎప్పుడూ ఎర్రగానే ఉంటుందా? మళ్ళీ రాత్రి మాట్లాడుకోవాలా వద్దా? అప్పుడు కదా ధ్యానం. అది ఏమీ అక్కర్లేకుండా ఇదంటే ఇది అని చెప్పేస్తే ధ్యానం ఎందుకయింది? కొనసాగిస్తేనే చర్చ, కొత్త విషయాలు వచ్చేది. నెగడులో కర్ర పెట్టి పొడిస్తేనే నిప్పురవ్వల పైకి లేచేది. సాధనకి మనసును అక్కడ పెట్టడానికి శంకర భగవత్పాదులు ఇచ్చిన శ్లోకం. నేనేదో విహంగ వీక్షణం చేస్తున్నా, నిజానికి ఆ శ్లోకాన్ని ఇంకా లోపలికి పెడితే ఎన్ని విషయాలు వస్తాయి అప్పుడు అంటే, మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి. కామాక్షి నలుపుగా కూడా కనపడుతుంది, కామాక్షి ఎర్రగా కూడా కనపడుతుంది, కామాక్షి తెల్లగా కూడా కనపడుతుంది. అలా ఎందుకు కనపడుతుంది అంటే, అసలు ఆవిడికి ఏ రంగు లేదు కనుక. తామ్రాంభోజం అంటే ఎర్ర తామరలా ఉంది అంటే, ఎప్పుడూ ఎర్రగా ఉంటుందా? ఎప్పుడూ ఎర్రగా ఉంటే నారాయణి నల్లగా ఉంటుందని ఎలా చెప్పారు? ఆమె నల్లగా పుట్టింది కాబట్టి కాళీ అని పేరు పెట్టిన నారదుడు ఎలా చెప్పాడు పార్వతీదేవి గురించి? కాళీ అని శంకరుడు ఎందుకు పిలిచాడు? మరి గౌరీ అని పసుపు తెలుపు ఎరుపు వర్ణములలో గౌరిగా ఎలా వచ్చింది? అక్కడేమో పసుపు తెలుపు ఎరుపులా, లలితగానేమో ఎరుప, నారాయణిగా నలుప, దుర్గగా ఆకుపచ్చ. మరి ఇన్ని రంగులు ఉన్నాయంటే ఆవిడకి ఏ రంగు లేదు కదా.